వేరియబుల్ స్కోప్ గురించి థియరీ ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ఈ వీడియోలో పైథాన్ వేరియబుల్ స్కోప్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. పైథాన్ వేరియబుల్ స్కోప్. సో ఈ పైథాన్ వేరియబుల్ స్కోప్లో మనకి ఏమేమి ఉంటాయి? లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్ అండ్ అలాగే నాన్ లోకల్ స్కోప్స్ ఉంటాయి కదా. అండ్ వీటిని బేస్ చేసుకొని లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్, అలాగే నాన్ లోకల్ వేరియబుల్స్ ఉంటాయి కదా. సో ఇవి మొత్తం 1 by 1 చూద్దాం. సో బిలో సమ్ సెల్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తాం. ఫస్ట్ లోకల్ వేరియబుల్స్ గురించి చూద్దాము. లోకల్ వేరియబుల్స్. సో మనం ఏదైనా ఫంక్షన్ లోపల క్రియేట్ చేసే వేరియబుల్స్ అన్ని లోకల్ వేరియబుల్స్ అవుతాయి కదా. సో సింపుల్గా గ్రీట్ అనే ఫంక్షన్లో మెసేజ్ అనే వేరియబుల్లో హలో స్టోర్ చేస్తున్నా. అండ్ దెన్ ప్రింట్ ఆఫ్. సో దిస్ ఈజ్ లోకల్ వేరియబుల్ కదా. సో లోకల్ అని ఇక్కడ ప్రింట్ చేస్తున్నా, మెసేజ్ డిస్ప్లే చేస్తున్నా. అండ్ దెన్ ఫైనల్లీ గ్రీట్ ఫంక్షన్ని కాల్ చేద్దాము. ఎప్పుడైతే గ్రీట్ ఫంక్షన్ కాల్ చేసామో లోకల్ హలో అని ప్రింట్ అయింది కదా. సో నేను ఇప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ అనే ఉన్నా. ఇక్కడ ప్రింట్ ఆఫ్ మెసేజ్ని ప్రింట్ చేసి చూద్దాం. సో మెసేజ్ని ప్రింట్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది కదా. సో ఎందుకంటే ఈ లోకల్ వేరియబుల్స్ అనేవి ఓన్లీ ఇన్సైడ్ ద ఫంక్షన్ మాత్రమే మనం యాక్సెస్ చేయగలం, బట్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్స్ అనేవి యాక్సెస్ చేయలేము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేమ్ ఎర్రర్ అనేది వచ్చింది. సో నేమ్ ఎర్రర్, నేమ్ మెసేజ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. అండ్ నెక్స్ట్ పైథాన్ గ్లోబల్ వేరియబుల్స్ అనమాట. పైథాన్ గ్లోబల్ వేరియబుల్స్. సో ఈ అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ లో నేను మెసేజ్ అనే వేరియబుల్ ని సేమ్ హలో అనేది ఇనిషియలైజ్ చేస్తున్నా. అండ్ దెన్ డెఫ్ గ్రీట్ ఆఫ్, ఇక్కడ ప్రింట్ ఆఫ్ లోకల్, ఎందుకంటే ఇన్సైడ్ ది ఫంక్షన్ ప్రింట్ చేస్తున్నా కాబట్టి సో నేను ఇక్కడ లోకల్ అనేది ఇస్తున్నా. అండ్ మనం గ్లోబల్ వేరియబుల్ ని ఇన్సైడ్ ద ఫంక్షన్ ఆర్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ అనేది యాక్సెస్ చేయగలం కదా. ఇక్కడ గ్రీట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నా. అండ్ ఫైనల్లీ ప్రింట్ ఆఫ్, ఇక్కడ కూడా గ్లోబల్ అని ఇచ్చి మెసేజ్ ని డిస్ప్లే చేసి చూద్దాం. సో లోకల్, సో ఇన్సైడ్ ది ఫంక్షన్ కూడా యాక్సెస్ అవుతుంది అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ కూడా యాక్సెస్ అవుతుంది కాబట్టి వీటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటాము. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ వేరియబుల్ పైథాన్ నాన్ లోకల్ వేరియబుల్ అనమాట. ఈ నాన్ లోకల్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ నెస్టెడ్ ఫంక్షన్స్ అనమాట. నాన్ లోకల్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ నెస్టెడ్ ఫంక్షన్స్ whose local scope is not defined. సో ఎప్పుడైతే ఒక నెస్టెడ్ ఫంక్షన్ లోపల యూజ్ చేస్తామో వేరియబుల్స్ ని, వాటిని నాన్ లోకల్ వేరియబుల్స్ అంటారు. అండ్ ఈ వేరియబుల్స్ అనేవి ఈ అవుటర్ ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్ ని అండ్ అలాగే ఇన్నర్ ఫంక్షన్ కి బయట ఉన్న వేరియబుల్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. డెఫ్ అవుటర్ అనే ఫంక్షన్ తీసుకున్నా. సో దీని లోపల సపోజ్ లోకల్ వేరియబుల్ టు ద అవుటర్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. లోకల్ అని వాల్యూ ఇచ్చాను. డెఫ్ ఇన్నర్ ఆఫ్, ఇన్నర్ ఫంక్షన్ లోపల ఇక్కడ నాన్ లోకల్ కీవర్డ్ యూజ్ చేయాలి నాన్ లోకల్ వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి. సో మెసేజ్ అనే వేరియబుల్ క్రియేట్ చేశాను. అండ్ ఈ మెసేజ్ అనే వేరియబుల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇక్కడ అవుటర్ ఫంక్షన్ కింద ఉంది కదా, ఈ మెసేజ్ ఈక్వల్ లోకల్, ఈ వేరియబుల్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇది లోకల్ టు ద ఇన్నర్ ఫంక్షన్, ఇన్నర్ ఫంక్షన్ కి లోకల్ వేరియబుల్ అనేది అవ్వదు అండ్ అలాగే అన్నిటికంటే బయట ఉన్న గ్లోబల్ వేరియబుల్ కూడా అవ్వదు కాబట్టి ఇది నాన్ లోకల్ వేరియబుల్స్ అంటాం వీటిని. మెసేజ్ ఈక్వల్ టు నాన్ లోకల్. సో ఈ వాల్యూని చేంజ్ చేసి చూద్దాము. అండ్ దెన్ ప్రింట్ ఆఫ్ ఇన్నర్ మెసేజ్ ఇక్కడ డిస్ప్లే చేద్దాం. అండ్ ఈ ఇన్నర్ ఫంక్షన్ కాల్ చేయాలి కదా. సో అవుటర్ ఫంక్షన్ లోపల మాత్రమే మనం ఈ ఇన్నర్ ఫంక్షన్ ని కాల్ చేయగలం అనమాట. అండ్ ప్రింట్ ఆఫ్ ఇక్కడ అవుటర్ మెసేజ్
దెన్ అవుటర్ ఫంక్షన్ కూడా కాల్ చేసి చూద్దాం. ఒకసారి డిస్ప్లే చేసి చూద్దాం. సో ఫస్ట్ అవుటర్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమైంది, అవుటర్ ఫంక్షన్ కాల్ చేయగానే మెసేజ్ అనే వేరియబుల్ లోకల్ అనేది సెట్ అయింది. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఇన్నర్ ఫంక్షన్ కాల్ చేసాం కదా. సో ఎప్పుడైతే ఈ ఇన్నర్ ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, సో ఈ వేరియబుల్ పైన ఉన్న మెసేజ్ వేరియబుల్ రిప్రజెంట్ చేస్తున్నాను అంట. సో దాని వాల్యూ లోకల్ అనేది రీప్లేస్ అయిపోయింది, నాన్ లోకల్ అనే వాల్యూతో రీప్లేస్ అయింది. అండ్ దెన్ ఆఫ్టర్ ప్రింట్ చేసినప్పుడు ఇన్నర్ మెసేజ్ ఏమైనా ప్రింట్ అయింది, నాన్ లోకల్ అనేది ప్రింట్ అయింది. అండ్ అలాగే ఈ వాల్యూ చేంజ్ అయిద్దని చెప్పాను కదా. సో ఈ ఇన్నర్ ఫంక్షన్ తర్వాత ప్రింట్ ఆఫ్ అవుటర్ కమా మెసేజ్, అండ్ అవుటర్ స్కోప్ లో కూడా ఇక్కడ కూడా నాన్ లోకల్ అనే వాల్యూ ప్రింట్ అయింది. సో కాబట్టి ఒక నోట్ రాస్తాను అక్కడ. సో మీరు నాన్ లోకల్ వేరియబుల్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పాయింట్, ఇఫ్ వి చేంజ్ ద వాల్యూ ఆఫ్ ఏ నాన్ లోకల్ వేరియబుల్ the changes appear in the local variable. So if we change the value of a non-local variable, the changes appear in the local variable అన్నమాట.